హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలిఫ్ స్టేట్మెంట్. ఎలిఫ్ స్టేట్మెంట్ అంటే ఆల్రెడీ మనం కంట్రోల్ స్టేట్మెంట్లో కూడా చెప్పుకున్నాం. ఎలిఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇందులో మల్టిపుల్ కండిషన్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కండిషన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో చూద్దాం. సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ లానే ఉంటుంది. ఇందులో మల్టిపుల్ కండిషన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇఫ్ కీవర్డ్ తీసుకుంటాం, కండిషన్ ఇచ్చుకుంటాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుద్ది. అండ్ ఇఫ్ కండిషన్ అనేది ఒకవేళ ఫాల్స్ అవుతే నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఎల్స్ ఇఫ్లోకి వచ్చేస్తుంది. ఎలిఫ్లో ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ చెక్ చేసుకుని ట్రూ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుద్ది. సపోజ్ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే ఎల్స్లోకి వచ్చేసి ఎల్స్లో ఇంకా ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేసుకుంటుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ చేస్తుంది, ఇందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇది ఫాల్స్ అయితే ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుద్ది. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అవుతే ఎల్స్లోకి వచ్చేసి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుద్ది. ఇది ప్రింట్ చేస్తే రెండాటిని చెక్ చేయదు, ఇది ట్రూ అయిపోతే. ఒకవేళ ఇది ట్రూ అయితే ఈ రెండాటిని చెక్ చేయదు. ఈ రెండు ఫాల్స్ అయిపోతే కనుక ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది చెక్ చేసి ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్ఫ్కి ప్రోగ్రామ్ అనేది స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రోగ్రామ్ వచ్చేసి ఇంట్ b = 30. ఇంటీజర్ తీసుకున్నాం. b = 30. b అనే వేరియబుల్ తీసుకున్నాను నేను. 30 అనే వాల్యూ తీసుకున్నా. మనం ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. 30 అనే వాల్యూ ఇప్పుడు bలో స్టోర్ అయింది, b అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఇఫ్ కీవర్డ్ యూజ్ చేసుకుంటాం. ఇఫ్ కండిషన్ ఏంటి? ఇప్పుడు b > 20. bలో ఇప్పుడు ఏ వాల్యూ ఉంది? 30 > 20. ఈ కండిషన్ ట్రూ అయితే, ట్రూ ఆర్ ఫాల్స్? 30 > 20 ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుద్ది. ఇందులో ఉన్న స్టేట్మెంట్ ఏంటి? b > 20. ఈ స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అవుద్ది. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అవుద్ది. సపోజ్ ఇక్కడ ఏంటి? ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ ఎలిఫ్ ఎల్స్ అన్నట్లు ఇంకా చెక్ చేయదు. ఇది ట్రూ అయిపోతే అందులో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అయిపోద్ది. సపోజ్ ఇక్కడ వాల్యూ మనం 10 తీసుకున్నాం. ఇప్పుడు b వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ అయ్యి ఉంది? 10 అనే వాల్యూ అనేది bలో స్టోర్ అయ్యి ఉంది. ఇఫ్ కండిషన్ ఇప్పుడు చెక్ చేస్తుంది మళ్ళీ. b ఏంటి? మనకి ఇప్పుడు వాల్యూ ఏమిచ్చాము? 10 > 20. ట్రూ ఆ ఫాల్స్? 10 > 20 ఫాల్స్ అయిపోయింది. ఇఫ్ కండిషన్ 10 అనేది 20 కన్నా తక్కువ. సో ఇది ఫాల్స్. ఇందులో ఉన్న స్టేట్మెంట్ ఇంక చెక్ చేయదు. ఇది ఫాల్స్ అయిన వెంటనే ఆటోమేటిక్గా నెక్స్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ఎలిఫ్లో కండిషన్ ఏముంది? నెక్స్ట్ కండిషన్ b < 20. మనం b వాల్యూ ఎంత? 10 < 20. 20 కన్నా 10 అనేది తక్కువ. ఈ కండిషన్ మనకి ఏమైంది? ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ సపోజ్ 20 ఇచ్చాం మనం వాల్యూ. b వాల్యూ ఎంత? ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. b వాల్యూ ఎంత? 20 > 20 ఫాల్స్. మళ్ళీ నెక్స్ట్ కండిషన్ చూసుకుంటుంది. ఇది ఫాల్స్ అయిపోతే ఇంకా నెక్స్ట్ కండిషన్కి వచ్చేసి ఈ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేసుకుంటుంది. 20 < 20 ఫాల్స్. ఈ 2 కండిషన్స్ ఫాల్స్ అయిపోతే ఇంక ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఎల్స్ స్టేట్మెంట్లోకి వచ్చేసి ఇందులో b = b, 20 = 20 అని చెప్పి మనకి అవుట్పుట్లో ప్రింట్ అయిపోద్ది. అవుట్పుట్ ఏమొస్తుంది? b
ఈక్వల్ టు బి. ఈ కండిషన్ ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే, ఇఫ్లో ఉన్న కండిషన్ మనకి ట్రూ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుద్ది. ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయితే నెక్స్ట్ ఉన్న కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఇది ట్రూ అయితే ఇందులో ఉన్నది ప్రింట్ అవుద్ది. ఇది కూడా ఫాల్స్ అయిపోతే ఎల్స్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో మనకి స్టేట్మెంట్ అనేది స్పేసెస్ అనేవి ఉండాలి ఫస్ట్ బిగినింగ్లో. ఈ స్పేసెస్ ఈ గ్యాప్ లేకపోతే మనకి ఇంటెండేషన్ అనేది చూపిస్తుంది. మనకి ఇది ఎలిఫ్ స్టేట్మెంట్. సో మనం ఎన్ని కండిషన్స్ అయినా చెక్ చేసుకోవచ్చు. నేను ఇఫ్ కండిషన్ ఎలిఫ్ ఎల్స్ ఈ కండిషన్ మనకి మళ్ళీ ఇదే కాకుండా ఎలిఫ్ అని పెట్టుకుని మళ్ళీ ఇంకో కండిషన్ తీసుకుని అది కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఎన్ని కండిషన్స్ అయినా మల్టిపుల్ కండిషన్స్ మనం ఈ ప్రోగ్రాంలో చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎలిఫ్ స్టేట్మెంట్.